చదివిన దాని ప్రకారం ఒకళ్ళకి 15,000 ఇస్తున్నారు, ఒకళ్ళకి 30,000 ఇస్తున్నారు అని చెప్పి అందరికీ యూనిఫామ్ గా జీతం ఇవ్వాలట. ఇది ఎక్కడ విచిత్రమైనటువంటి జుము నాకు అర్థం కాల. ఇప్పుడు దాంతో ప్రధానమంత్రికి ఎంపీకి ఇద్దరికి ఒకే అట్లాగా అంటే ఏదో ఒక కారణం చూపెట్టారు అంతే. వాస్తవంగా కడప జిల్లాలో కాబట్టి పెద్దగా ఇంతవరకు ధైర్యం చేసేవాళ్ళు కాదు జగన్ వాళ్ళ మీదన. మేబీ ఇప్పుడు ఏంటంటే లోకేష్ స్ట్రాంగ్ గా తనను తాను ప్రూవ్ చేసుకోవాలంటే జగన్ ఆర్థిక మూలాలు ఎందుకు దెబ్బతీయని కట్టర్ కార్యకర్తలు అడుగుతున్నారు. ఇదివరకు మనం అక్కడ కొట్టలేదా, ఇక్కడ కొట్టలేదా, అమరావతిలో దెబ్బేయలేదా, ఆయన ఏం చేయలేమో, మనం చేత కాదా, చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే మనల్ని మర్చిపోతాడు, ఇట్లాంటి వాళ్ళు కామెంట్లు చేస్తున్నారు వాళ్ళ వాట్సాప్ గ్రూపుల్లో. వాళ్ళని సంతృప్తి పరిచేటందుకు ఇప్పుడు ఆ జగన్ ఇంట్లో ఉన్న వాళ్ళని అందరినీ కేసులు పెట్టడమా, జగన్కి సంబంధించిన ఏదైతే పిఏలు పిఆర్ఓలతో సహా అందరి మీద కేసులు పెట్టడం, ఇవన్నీ కూడా ఆ కట్టర్ కార్యకర్తల సంతృప్తి. ఏంటంటే జగన్ టైంలో వీళ్ళ శ్రీనివాస్ని అరెస్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు జగన్ చుట్టూతో ఉన్న వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. ఇది ఇప్పుడు ఆ విధంగా వీళ్ళ మానసిక సంతృప్తి పరుస్తున్నాడు. అంటే చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాకముందు మీ అందరి కోసం నేను చూసుకుంటానంటాడు, అధికారంలోకి రాగానే మమ్మల్ని మర్చిపోతాడు. ప్రతీకారం చేయకపోవడం వల్లే అవతల వాళ్ళు రెచ్చిపోతున్నారు. అప్పుడు రాజశేఖర రెడ్డి అయినా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్నది తెలుగుదేశంలోనే ఒక వర్గపు ఫీలింగ్. బాబుకి తెలుసు ఆ సంగతి, అది ఒక్కసారి బిగిన్ అయితే నాశనం అవుతుంది అన్నటువంటిది. ఇప్పుడు ఎవడో ఒకడు ఉంటాడు, ఆ వ్యక్తి యొక్క కోపాన్ని అందరికీ చూపెడితే రేపు మన వాళ్ళు ఎవరిని మనం కాపాడలేం అనేది బాబుకు తెలుసు కాబట్టి జాగ్రత్తగా మేనేజ్ చేసేవాడు. ఇప్పుడు ఆ హద్దు గీత చెరిగిపోయింది. ఎంత ఎక్కువ వేధిద్దాం, ఇవాళ వైసీపీలో వేధింపులకు గురి కాని నాయకుడు కార్యకర్త లేడు కాబట్టి ఇది రేపు పొద్దున ఎటుకెళ్తుంది అనేదే ప్రమాదకరం. రేపు పొరపాటున జగన్ అధికారి